తాను కాలినడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు కాని వాళ్ళు, మిగిలిన వాళ్ళు, పార్టీ కార్యకర్తలు, తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఒక ప్రొసెషన్ గా తాను గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము, మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులను మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ డ్రిల్, వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్, పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు. అధ్యక్ష, ఎంటైర్ క్లిప్పింగ్ లో మొత్తం చూస్తే కూడా ఎక్కడా కూడా ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అధ్యక్ష, మీరు అన్న మాట యు షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. తాను కాలినడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు కాని వాళ్ళు, మిగిలిన వాళ్ళు, పార్టీ కార్యకర్తలు, తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఒక ప్రొసెషన్ గా తాను గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము, మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులను మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ డ్రిల్, వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్, పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు. అధ్యక్ష, ఎంటైర్ క్లిప్పింగ్ లో మొత్తం చూస్తే కూడా ఎక్కడా కూడా ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అధ్యక్ష, మీరు అన్న మాట యు షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. తిట్టడమేంది? ఎవడి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నాడు అధ్యక్ష? ప్లీజ్, ఎవడి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు అధ్యక్ష? శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలామంది చూశాను, పెద్ద వాళ్ళందరినీ చూసాం. ఎప్పుడు కూడా అసెంబ్లీ అంటే ఒక గౌరవం. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇదొక వేదిక, ఒక పవిత్ర దేవాలయం. అలాంటి దేవాలయంలో మనం చూస్తే నిన్న మన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే మన మిత్రులందరూ మాట్లాడారు. నా 41వ సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే 40 ఏళ్లలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం, లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించడం, ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే మనం కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి, హామీలు ఇస్తాం. హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలు ఎన్నుకుంటే లోపలికి వస్తాం. ఈరోజు ఏ నాయకుడైనా సరే ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన సందర్భాలు. నిన్న మీరు చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఆయన ఎమ్మెల్యే గెలవలేదు. ఎమ్మెల్యే గెలవకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే, లేకుంటే నేను అసెంబ్లీకి వస్తానంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఒప్పుకుంటుంది దిశ? దేశంలో ఎక్కడా జరగలేదు ఇలాంటి విషయాలు. నేను 96లో ముఖ్యమంత్రిగా ఉన్నాను, 95లో ముఖ్యమంత్రిగా ఉన్నాం. 94లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు మీరు ఉన్నారు అధ్యక్ష. అప్పుడు 26 సీట్లు గెలిచారు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సంప్రదాయాలు మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏ విధంగా సబబో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు, ఇది ప్రజలు ఇచ్చేది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
అధ్యక్ష, ఈరోజు మన నాయకులు మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు. ఒక్క విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, గుడ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఎకానమీ. మనందరం కూడా ఇలాంటి చరిత్రలో ఒకసారి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది చరిత్రలో జరిగే సంఘటనలు అర్థం చేసుకోలేరు, కొంతమంది దాన్ని సహకరించలేదు. ఆ పరిస్థితుల్లోనే ఈరోజు అపోజిషన్ పార్టీ ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, చరిత్ర అనేది ఒకరితో రాలేదు, ఒకరితో ముగిసే పరిస్థితి రాదు. సమాజ హితం కోసం రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన్ని ఎప్పటికప్పుడు వాళ్లకు చేతనైనంత వరకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈరోజు ఇలాంటి ఒక బ్రహ్మాండమైన రిఫార్మ్ ఈ దేశంలో వస్తూ ఉంటే, ఈ రిఫార్మ్ను అర్థం చేసుకుని దాన్ని సహకరించాల్సింది పోయి అసెంబ్లీకి రాలేదంటే వాళ్ళ దురదృష్టం, వాళ్ళకు ఎవరికి అర్థం కాదు. నేను ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నా, ఎమ్మెల్యే అనే వ్యక్తి అసెంబ్లీ ద్వారా ప్రజా సమస్యల్ని రేజ్ చేయడమే కాకుండా భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా ఉండాలి అనేదానికి పాలసీలు నిర్దేశించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ, ప్రధానమంత్రి గారు 11 ఏళ్లలో 10వ లార్జెస్ట్ ఎకానమీ నుంచి 3వ లార్జెస్ట్ ఎకానమీకి తీసుకొస్తారు. ఇప్పుడు 4వ లార్జెస్ట్, రేపు 3వ లార్జెస్ట్కి వస్తారు. అదే మరి ఆయనకు ఒక ఎయిమ్ కూడా ఉంది, నెంబర్ 2 కావాలి, నెంబర్ 1 కావాలి. ఒక పబ్లిక్ పాలసీ ఎంత పవర్ఫుల్ అంటే 95 ప్రాంతంలో మనం నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తే, ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం. మోస్ట్ లివబుల్ సిటీ ఏదంటే తెలంగాణ రాష్ట్రం. ఒక ఐటీ పాలసీ వల్ల మీరు చూస్తే ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు వెళ్ళారు. ఎక్కడ తెలుగువాడున్నా నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరిదంటే తెలుగువాడు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ 25 సంవత్సరాలు. అలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే తప్ప మనం ఇది సాధించలేము. ఆ రోజు కూడా నన్ను ఎగతాళి చేశారు, చాలామంది ఎగతాళి చేశారు. ఐటీ తిండి పెడుతుందా, ఐటీ ఎందుకు అని ఇది చేశారు. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తే ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు చేస్తావు, ప్రైవేట్ కాలేజ్ ఎందుకు పెట్టాలి, గవర్నమెంటే పెట్టచ్చు కదా, ఇవన్నీ కూడా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు నేను కానీ భయపడి ఉంటే ఈరోజు హైదరాబాద్ నమూనా ఉండేది కాదు, తెలుగువాడు ప్రపంచం మొత్తం రాణించేవాడు కాదు. అందుకే ఇలాంటి రిఫార్మ్ని స్వాగతించాలి, లేకుంటే అర్థం చేసుకోవడానికన్నా ప్రయత్నం చేయాలి. ఈ రెండూ లేకుండా పోవడం బాధాకరం. ఇక్కడే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అసెంబ్లీ ఈజ్ ఎ లెర్నింగ్ సెంటర్. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కువ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.